నమస్తే గురుగారు. నమస్తే. వినిపిస్ ఆ, నమస్తే. అందరికీ నమస్తే. నమస్కారం. నా పేరు డాక్టర్ సత్యశ్రావణి. నేను ఛత్తీస్గఢ్ లో ఉంటాను. నేను గైనకాలజిస్ట్. నేను జాయిన్ అయ్యి 2 మంత్స్ అయింది. బేసిక్ గా నేను జాయిన్ అయింది ఏంటంటే వెయిట్ లాస్ కోసం, ఇంకా నా స్లీప్ సైకిల్ కొంచెం రెగ్యులేట్ అవ్వడం కోసం నేను జాయిన్ అయ్యాను. సో నేను రోజు 5కి, నైట్ ఎన్నింటికి పడుకున్నా సరే ఎలా అయినా యోగా చూడాలి అని చెప్పి 5కి లేవడం చాలా అలవాటు చేసుకున్నాను. అండ్ చాలా ఫ్లెక్సిబిలిటీ పెరిగింది నేను యోగా చేయడం వల్ల. బట్ ఏంటంటే నా కేసెస్ వల్ల నేను రెగ్యులర్ గా అటెండ్ అవ్వలేకపోతున్నాను. నాకు అనిపిస్తుంది ఇంకా అటెండ్ అవ్వాలి, ఇంకా అటెండ్ అవ్వాలి, ఇంకా నేర్చుకోవాలి అని. నా స్లీప్ సైకిల్ ని కొంచెం రెగ్యులేట్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాను. యాక్చువల్లీ ఈ రోజు నేను మాట్లాడుతుంది కూడా నా కోసం కాదు, ప్రత్యేకంగా నేను ఒక మనిషికి యోగా ఎంత హెల్ప్ అవుతుంది అనేది మా అమ్మగారిని చూశాను. ఆవిడ నన్ను ఇన్స్పైర్ చేసి జాయిన్ చేయించారు యోగాలో. ఆవిడకి ఏంటంటే 4 ఇయర్స్ నుంచి బ్యాక్ పెయిన్ ఉండే, అండ్ మోకాలు నొప్పులు ఉండే. 10 ఏళ్ల నుంచి ఆవిడకి గ్యాస్ట్రైటిస్ కూడా ఉంది. ఆవిడ అసలు ఏం తినేవారు కాదు. స్పైసీ ఫుడ్స్ తినలేకపోయేవారు, పులుపు తినలేకపోయేవారు, నిజంగా నాలుగు కట్టుకుని కూర్చునేవారు. అండ్ బ్యాక్ పెయిన్ ఎంత సివియర్ గా ఉండేదంటే తను అసలు ఏ పని చేయలేకపోయేవారు అనమాట. ఎప్పుడు పడుకుని ఉండడం. పాపం ఏమైనా పని చేసినా సరే తనకి బ్యాక్ పెయిన్ వచ్చేసేది చాలా విపరీతంగా. సో తను బెల్ట్ పెట్టుకుని జర్నీ చేయాలన్నా కూడా బెల్ట్ పెట్టుకుని జర్నీ చేయాల్సి వచ్చేది అనమాట. తను యోగాలో జాయిన్ అయ్యి 6 మంత్స్ అయింది. అండ్ నేను, మా డాడీ, మా అన్నయ్య, మమ్మీలో ఎంత చేంజ్ అబ్జర్వ్ చేసామంటే తను ఈజీగా పని చేసేసుకుంటున్నారు. అసలు గ్యాస్ట్రైటిస్ కి ఒక టాబ్లెట్ కూడా వాడట్లేదు. అండ్ రీసెంట్ గా ఒక చిన్న ప్రాబ్లం అయ్యి మేము చాలా జర్నీ చేయాల్సి వచ్చింది. ఆల్మోస్ట్ 10 గంటలు జర్నీ అలా కంటిన్యూస్ గా 2 డేస్ 3 డేస్ చేయాల్సి వచ్చింది. తను అసలు బెల్ట్ లేకుండా తను జర్నీ చేశారు అంటే. అండ్ షీ సో ఇన్ఫ్లుయెన్స్డ్ విత్ యోగా. ఎంత బాగా నేర్చుకున్నారంటే and ఎంత బాగా దానికి ఇదయ్యారంటే. అండ్ యోగా కూడా తనకి అలాగే హెల్ప్ చేస్తుంది నాకు అనిపించినప్పుడు. తను ఫస్ట్ నేను చాలా ట్రై చేశాను కదా, హోమియోపతి, ఆయుర్వేదిక్ అనుకుని చాలా ట్రై చేశాను కదా. సో యోగా కూడా జాయిన్ అవుతాను, నాకు రిజల్ట్స్ వస్తాయేమో తను అన్నప్పుడు మేమందరం సరే చూడు అలా అన్నాం. కానీ హర్ రిజల్ట్స్ ఆర్ వెరీ అమేజింగ్. అండ్ తను చూస్తేనే మాకు చాలా బాగా అనిపిస్తుంది అనమాట. మా అందరికి వావ్, తనకి అంటే లైక్ చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇంతకుముందు తను ఎక్కడికైనా తీసుకెళ్లాలన్నా, తనకి ఏమైనా ఫుడ్ పెట్టాలన్నా మాకు చాలా భయం వేసేది. అంటే తను ఉండగలదా, 3 డేస్ తనకి జర్నీ చేయిస్తే తనకు పడుతుందా, ఏదైనా ట్రిప్ కి తీసుకెళ్లాలంటే అవుతుందా అని. బట్ ఇప్పుడు మాకు ఆ భయం ఏం లేదు. తను అసలు చాలా బెటర్ అయిపోయారు. అండ్ బేసిక్ గా ఈ యోగాలో ఏంటంటే ఇద్దరి రోలు ఉంటది. టీచర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సార్ ఎంత బాగా చెప్తారంటే 180 మెంబర్స్ ఆన్లైన్ క్లాస్ లో ఉన్నా సరే సార్ ప్రతి ఒక్కరిని చూసి వీళ్ళు తప్పు చేస్తున్నారు, వీళ్ళు రైట్ చేస్తున్నారు అని చెప్పి ప్రతి ఒక్కరి మీద కాన్సన్ట్రేట్ చేయడం ఇస్ ఎ గుడ్ థింగ్. అండ్ అట్ ద సేమ్ టైం చేసే వాళ్ళు కూడా అంత కాన్స్టెంట్ గా కన్సిస్టెంట్ గా ఉంటేనే అది వర్కౌట్ అవుతుంది. అండ్ మా మదర్ ఈజ్ వెరీ కన్సిస్టెంట్. తను ఎంత పని ఉన్నా సరే, ఏమున్నా సరే 5 కల్లా లేచి 5:10 కల్లా మొత్తం అంతా ఇచ్చేసేసుకుని 5:50 కల్లా యోగాలో కూర్చుని పోతారు. షీఈ్ ఆల్సో సో కన్సిస్టెంట్. అండ్ సార్ ఈజ్ ఆల్సో హెల్పింగ్. ఒక్క క్లాస్ కి ఒక అంటే మహారాణి మ్యామ్ చెప్పినట్టు అసలు ఒక క్లాస్ కి అసలు రిలేషనే ఉండదు. అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ న్యూ. నేను ఏదైనా ఒక రోజు క్లాస్ మిస్ అయితే మమ్మీ కాల్ చేసి ఈ రోజు నువ్వేం మిస్ అయ్యావు తెలుసా, ఎంత బాగా చెప్పారు తెలుసా అని చెప్పి షీ కాన్స్టెంట్లీ మోటివేటింగ్ మీ. నెక్స్ట్ డే నేను నాకు నిద్ర లేకపోయినా సరే పని కట్టుకుని అటెండ్ అయ్యి మళ్ళీ అది చూడడం, ప్రాణాయామాలు ఎంత బాగా చెప్తున్నారు తెలుసా అని. షీ కాన్స్టెంట్లీ మోటివేటింగ్ మీ. సో మా అమ్మగారిలో అయితే నేను చాలా చేంజ్ చూసానండి. గ్యాస్ట్రైటిస్ తగ్గింది, బ్యాక్ పెయిన్ తగ్గింది, నీ పెయిన్స్ తగ్గాయి. అండ్ తనకైతే ఇప్పుడు బెల్ట్ వాడాల్సిన అవసరమే రాలేదు ఇప్పటి వరకు. మళ్ళీ 6 మంత్స్ అయింది తను జాయిన్ అయ్యి. అండ్ షీఈస్ కంటిన్యూయింగ్ నౌ. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి.